మా ఊరు మా గుడి కొత్తగూడెం గంగమ్మ గుడి దగ్గర ఉన్నాం. విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఇప్పటిదాకా కొత్తగూడెం ముస్తాబనగర్ మధ్య ఉన్నటువంటి గంగమ్మ గుడి దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం పగడాల అనంతరాములు గారితో ఉన్నాం. సార్ చెప్పండి. నమస్తే. ప్రజలందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. మరే బీసీలందరూ కూడా ఎదురు చూస్తున్న బీసీ రిజర్వేషన్ కోసం 42 రిజర్వేషన్లు అయితే 42 బీసీ రిజర్వేషన్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మరే ఒక కుంటి శాఖలుగా తగిలి బీసీలందరూ కూడా ఒక్కసారిగా ఉలికిపడి రాజకీయ పార్టీల్లో బీసీలు ఏ పార్టీలల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఏకకంఠంతో బీసీలందరూ ఆలోచించే తరుణంలో మళ్ళా కోర్టు పాలు కావటం ఒక బీసీ నాయకుడిగా నాకైతే బాధాకరం. ఎందుకంటే ఏదో ఒక రకంగా బీసీలని అభివృద్ధి చేసే దాంట్లో రాజకీయం కానీ ఏదైనా దేంటనైనా బీసీలే వెనకబడి ఉన్నారంటంలో ముమ్మాటికి 100% ఇది నిజం. నిజంగా బీసీలు ఇంతమంది ఉండి కూడా ఒకళ్ళకొకళ్ళకి పొంతన లేక చాలా నష్టపోతున్నాం. అందుకనే ఈరోజు మొన్న జరిగిన బీసీ సమ్మెను అన్ని కులాలుగా వచ్చి బీసీ బంధుని మంచిగా చేసినందుకు బీసీ అనేది నిరూపించి బీసీలు అంటే తలుచుకుంటే ఏం చేస్తారో అనేది బంధుని కూడా చేస్తారు అనే దాంట్లో ముందున్నారు బీసీ నాయకులందరూ కూడా. వారందరికీ ఒకసారి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మొన్న జరిగిన బీసీ బంధు విజయవంతమైంది. అదేవిధంగా బీసీలందరూ ఐక్యంగా ఉండి ఈ బీసీ 42 రిజర్వేషన్ను తప్పకుండా అమలు చేయాలని చెప్పి ఏ రాజకీయ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ గట్రా ఒక్కసారి ఏకకంఠంతో ఆ నాయకులను నిలదీసినట్టయితే మనకి రిజర్వేషన్ తప్పకుండా వచ్చిద్దనే ఆలోచన నాకుంది. అదేవిధంగా రేపు బీసీల్లో మనం అన్ని కులాలని కాస్తే ఏదో మంచి చెప్పినప్పుడు కులాలని పాటిద్దాం. మనం బీసీ అనే దాంట్లో అందరం ఏకకంఠంగా ఉందామనే ఒక ఆలోచనే నాది ఆలోచన. వీళ్ళకి మంచిగా ఏంటనైనా రిజర్వేషన్ని అభివృద్ధి బీసీలందరూ కూడా అభివృద్ధి కావాలంటే ఒకళ్ళకొకళ్ళం కులాలను పట్టుకొని మన కులం అనే దాంట్లో ఉంటే మనందరం కూడా కులాలను పట్టుకొని మనం సముద్రం మీద గొర్రె తోకను బట్టి ఆ ఒక ఒడ్డుకి చేరుతాం అనే ఆలోచన అనేది నా యొక్క ఆలోచన. అందుకనే మనం అందరం కూడా కులాలని మంచి చెప్పినప్పుడు కుల ప్రస్తావన తెచ్చుకుందాం. బీసీల వ్యవహారానికి వస్తే బీసీలు అందరం కూడా ఏకమై అందరం కూడా గర్జిద్దాం అనే దాంట్లో ముందుండాలనే ఆలోచన నాకు వచ్చింది. మీ ముందుకి ఈ విషయాన్ని గర్జించి హక్కులు సాధించుకోవాలంటారు. బీసీ మన హక్కుల్ని మనం సాధించుకుందాం అనే ఆలోచనని మీ అందరికీ తెలియజేసుకుంటూ మన అందరం కూడా కలిసి బీసీ ఐక్యతని విజయవంతం చేద్దామని చెప్పి మీ ముందు ఈ 4 మాటలు చెప్పినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.